థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నేను మీ తేజ. బెంగళూరులో ఒక దారుణమైన ఘటన జరిగింది. తండ్రి కొడుకు ఇద్దరు కూడా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచారు. అయితే ఆ రోజు ఇంట్లో వారితో పాటు భార్య కూడా ఉంది. ఎవరైతే అభినందన్ తండ్రి అని చెప్తున్నారో అతని భార్య హరిణి కూడా ఇంట్లోనే ఉంది. అయితే అభినందన్ అతని కుమారుడు యద్వీర్ ఇద్దరు కూడా ఒక గదిలో పడుకుని ఉన్నారు. తర్వాత హరిణి వేరే ఒక గదిలో పడుకున్నారు. తెల్లారేసరికి ఎంతసేపు అయినా సరే ఇదేంటి తండ్రి కొడుకులు ఇద్దరు డోర్ తీయట్లా, స్కూల్ ఉంది స్కూల్కి పంపించాలి, ఇతను ఆఫీస్కి వెళ్ళాలి, డోర్ తీయట్లేదు ఏంటి అని చెప్పి ఆ డోర్ని తీసే ప్రయత్నం చేసింది. అయితే ఇద్దరు కూడా పడుకుని ఉన్నారు. సో దగ్గరికి వెళ్ళి లేపుతుంది, యద్వీర్లే స్కూల్కి వెళ్ళాలి, ఎవండి లేవండి అని చెప్పేసి లేపుతుంది. సో వాళ్ళలో ఉలుకు పలుకు లేదు, అసలు స్పృహలోనే లేరు వాళ్ళు. సో దగ్గరికి వెళ్ళి చూస్తే యద్వీర్ ఆ చిన్న బాబు చెవుల్లో నుంచి రక్తం కనిపించింది. అతను కూడా కదుపుతున్నా సరే లేవట్లా. దీంతో ఆమె షాక్ అయింది. ఆమె ఏం చేసిందంటే వెంటనే పోలీసులకి ఫోన్ చేసింది. సార్, మా ఆయన నా బిడ్డ ఇద్దరు కూడా మంచం మీద ఉండి లేవట్లేదు, నాకు భయం అనిపిస్తుంది, బ్లడ్ కూడా ఉంది అంటూ కూడా పోలీసులకి ఫోన్ చేసింది. సో ఆ ప్రాంత పరిధిలోకి చెందిన పోలీస్ స్టేషన్ వారు అక్కడికి వచ్చారు. సో ఇద్దరిని కూడా చనిపోయారని ఒక నిర్ధారణకి అయితే వచ్చేసారు. అప్పటికే హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఫారెన్సిక్ రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, పోస్ట్మార్టం రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదే టైంలో పోలీసులు ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారుగా. సో అలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు భయంకరమైన నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. అభినందన్, హరిణి వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకుని 6 సంవత్సరాలు అవుతుంది. ఎంతో మంచి జీవితం. అభినందన్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఆ తల్లి కూడా ఎంతో బాధపడుతుంది అభినందన్ మరణ విషయం తెలియగానే. తర్వాత యద్వీర్ ఒక చిన్న బాబు, మీరు స్క్రీన్ పైన ఆ బాబుని చూడొచ్చు. ఆ బాబు చనిపోయాడంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. తర్వాత స్క్రీన్ పైన హరిణిని కూడా చూడొచ్చు. మీరు హరిణిని గుర్తుపెట్టుకోండి, దీని గురించి మాట్లాడు. సో అభినందన్ అలాగే హరిణి వాళ్ళ ఫ్యామిలీ ఒక ఫంక్షన్ ఉంటే వేరే ఊరికి వెళ్ళొచ్చారు. ఆగస్ట్ 15th, 16th సెలవు దినాలు కావడంతో. సో తిరిగి మళ్ళీ ఆగస్ట్ 16th నైట్ అంటే సండే సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత హరిణికి తర్వాత అభినందన్కి గొడవ అయ్యింది. ఎందుకోసం అంటే పడుకోవడం కోసం గొడవ అయిందంట. ఇక్కడ పడుకోవాలంటే ఇక్కడ, ఇక్కడ పడుకోవాలంటే ఇక్కడ, లేదు నేను ఒంటరిగా పడుకుంటానని హరిణి. సో ఆ గొడవలో హరిణి సాంబార్ గరిటతో అభినందన్ని కొట్టింది. సో దీంతో కోపం తెచ్చుకున్న అభినందన్, నీ జావు నువ్వు జావు, నేను పిల్లని తీసుకుని ఆ గదిలో పడుకుంటా అని చెప్పి అలా వాళ్ళిద్దరు కూడా ఆ గదిలోకి వెళ్ళి పడుకుని ఉన్నారు. దీంతో హరిణికి విపరీతంగా కోపం వచ్చింది, రగిలిపోయింది. అప్పుడే తన ప్రియుడికి కాల్ చేసింది. అతని పేరే వినయ్. ఈ హత్య ద్వారా అతని ప్రియుడికి సంబంధించిన విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. కాల్ చేసి ఎలా అయినా సరే ఈరోజు మా హస్బెండ్ని చంపే, నేను అతనితో జీవించాలనుకోవట్లా, వాడి బాధ నేను భరించలేకపోతున్నా, వాడిని ఎలా అయినా సరే చంపే అంటూ కూడా వినయ్కి చెప్పింది. దీంతో వినయ్ కూడా ఆ ఇంటికి చేరుకున్నాడు. సుమారు ఆగస్టు 16 ఆదివారం, తర్వాత ఆగస్టు 17 సోమవారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అయితే గుర్తించారు. సో దాని తర్వాత వీళ్ళు అభినందన్ని చంపేద్దాం అనుకున్నారు. ఇంటికి వచ్చేసాడు వినయ్. సో బెడ్రూమ్లో ఉన్న అభినందన్ని చంపడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు యద్వీర్ లేచాడు మెలుకొచ్చి. ఏం జరుగుతుంది? అయ్యో నాన్న ఏం చేస్తున్నారు, అమ్మ ఏం చేస్తున్నారు, ఇతను ఎవరు, అంకుల్ ఎవరు అని చెప్పేసి అతను అడుగుతున్నాడు. కనీసం తల్లి జాలి లేకుండా, అరే పేగుబంధం, నువ్వే జన్మనిచ్చో అంటే నీ ప్రియుడు కోసం ఆ బిడ్డను కూడా చంపేసుకుంది ఆ తల్లి. ఎస్, హరిణి యద్వీర్ని ఊపిరాడకుండా
ఆ తలదిండు పిలో అంటారు, దాంతో అతన్ని ఊపిరాడకుండా చంపేసింది. సో దీంతో అబ్బాయికి ముక్కులో నుంచి, ఇయర్స్లో నుంచి, చెవుల్లో నుంచి ఆ బ్లడ్ అంతా వచ్చింది, రక్తస్రావం జరిగింది. అది తట్టుకోలేక సో ఎంత బాధ అనుభవించుంటాడు. అరే నువ్వే జన్మనిచ్చావు కదా, నవమాసాలు మోసి నువ్వే ఆ బిడ్డకు జన్మనిచ్చావు, ఆ బిడ్డ నీ కళ్ళెదుటే నీ చేతులతోనే నువ్వు నీ ప్రియుడు కలిసి ఆ బిడ్డ ప్రాణాలు తీస్తున్నప్పుడు కనీసం ఇంత బాధ అనిపించలేదా? సరే నువ్వు మీ హస్బెండ్ వద్దనుకున్నావు, కానీ ఇక్కడ కన్న పేగు బంధాన్ని పెంచుకోవడం వేరు, ఇలా చంపేసుకోవడం వేరు. అంటే కనీసం ఆ పిల్లవాడు నువ్వు ఊపిరాడకుండా చంపుతున్నప్పుడు ఆ కాళ్ళు మెదుపుతాడు, అరుస్తాడు, ఇబ్బంది ఎలా ఉంటుందో తెలుసు. ఒక్క నిమిషం ఊపిరి నీకు అందకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు. మరి ఆ బిడ్డ, ఆ పసి బిడ్డ ఆ బాధని భరించగలుగుతాడా? అలా హింసించి ఆ బిడ్డ ప్రాణాలు తీస్తుంది. అలాగే అభినందన్ ఆ భర్త ప్రాణాలు కూడా అదే రకంగా ఆమె తీస్తుంది. అసలు ఎటువంటి లోటుపాటు లేకుండా ఇద్దరిని కూడా చాలా అన్యోన్యంగా చూసుకుంటుంది. మంచి జాబ్, మంచి శాలరీ, మంచి ఇల్లు ఉంది, పిల్లవాడికి కావాల్సిన అన్నీ, ఆమెకి కావాల్సినవన్నీ. అయినా సరే ఆమెకి అతని దగ్గర ప్రేమ కనిపించలే, ప్రియుడి దగ్గర మాత్రమే ప్రేమ కనిపించింది. సారీ, అది ప్రేమ కాదు, కామం. ప్రియుడి దగ్గర కనిపించేది కామం. చాలామంది మహిళలు ఇలానే అనుకుంటారు, అంటే భర్త దగ్గర లభించలేని స్వేచ్ఛ ప్రియుడి దగ్గర ఉంటుందని. నిజానికి ప్రియుడు అనేవాడు మిమ్మల్ని ఎంతసేపు శారీరకంగా వాడుకుని వదిలేద్దాం అనే ఆలోచనతోనే ఉంటాడు. అతనికి కుటుంబం ఉంటుందిగా, అతనికి భార్య ఉంటుందిగా, అతనికి బిడ్డలు ఉంటారుగా, వాళ్ళ గురించి ఆలోచిస్తాడు కదా. కేవలం శారీరకంగా మిమ్మల్ని వాడుకుని వదిలేద్దాం అనే మైండ్ సెట్తోనే మీతో ఉంటారు. మీరేమనుకుంటారు, వీడు నిజంగానే నేనంటే పడి చచ్చిపోతున్నాడు, నా కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాడు, నీ పొంద ఏమి జరగవు. కేవలం మీరు అతనితో ఉన్న రోజులు మాత్రం అతను మీతో ఉంటాడు. అతనికి ఏంటంటే సెకండ్ ఇన్కమ్ లాగా. ఒక నిజం చెప్పాలంటే ఇలాంటి మహిళలు, కేవలం పెళ్ళైపోయి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్న మహిళలు, ఇలాంటి వ్యక్తులకి మీరు సెకండ్ ఇన్కమ్ లాంటి. సో అలా మీతో వ్యవహరించి వాళ్ళ దారిని వాళ్ళు పోతారు, అవసరమైతే మిమ్మల్ని చంపేస్తారు కూడా. ఇలాంటి ఘటనలు కూడా చాలా వరకు జరిగాయి. సో ఇలా కొడుకుని, తర్వాత అభినందన్ భర్తని దారుణంగా చంపేశారు. ఇదంతా కూడా పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. సో పోలీసులు ఏం చేశారంటే, అసలు పొంతం లేని సమాధానం చెప్తుంది, ఇంట్లో వీళ్ళందరూ కూడా కలిసే ఉన్నారు, ఒకవేళ ఎవరైనా దొంగలు పడినా, ఇంకా ఈ మధ్య చెడ్డీ గ్యాంగ్ అలాంటి వారు ఎవరైనా పడినా ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్లో ఆ దృశ్యాలు కనిపిస్తాయి, రికార్డ్ అయితే. సో అలాంటిది ఏమీ లేదు. పైగా సీసీటీవీ ఫుటేజ్ వీళ్ళు ఎప్పుడైతే క్రైమ్ చేస్తున్నారో ఆ టైంలో అది ఆఫ్ చేస్తుంది. తర్వాత ఈమెను అడుగుతారు కదా ప్రశ్నలు, అమ్మ ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చో, ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు, ఏ గదిలో ఉన్నావు, నీకు చప్పుడేం రాలేదా, వినిపించలేదా, తెలిసిపోతుంది. ఆ నర్వస్నెస్ పోలీసులకు తెలిసిపోతుంది. నిజాలు వాళ్ళు అలానే బయట పెట్టారు. పొందట్లేని సమాధానాలు, నాకేం తెలీదు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నేను షాక్లో ఉన్నా, నాకు మాట రావట్లా, ఇలాంటివన్నీ కథలు చెప్పినా కానీ పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే ఎటువంటి వ్యక్తి అయినా సరే నిజాలు కక్కాల్సింది. సో కాల్ డేటాని బయటకు తీసి అసలు ఏం చేసిందనే విషయాన్ని కూడా బయటకు పెట్టారు. ఆ హస్బెండ్ని ఎలా చంపాలి అనే విషయం మరి వినయ్తో మాట్లాడిందిగా, అదంతా కూడా రికార్డ్ అవుతుంది. మీరేమనుకుంటారంటే చాలామంది మనం ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను, ఆ సిమ్ డిలీట్ చేసేస్తాను, ఆ సిమ్ని బయట తీసి ముక్కలు చేసి పాడేస్తాను, లేదంటే ఆ ఫోన్ని మొత్తం తగలబెట్టేస్తాను, ఏదన్నా చెరువులు వేసేస్తాను, దొరకకుండా చేసేస్తాను, మన గురించి ఎవరో పట్టుకోలేరని చెప్పేసి అనుకుంటారు. బట్ మీరు మాట్లాడే ప్రతి మాట కూడా రికార్డ్ అవుతుంది. ఆ ఫోన్ ఉన్నా లేకున్నా, సిమ్ ఉన్నా లేకున్నా పోలీసులు ఖచ్చితంగా కాల్ డేటాని బయటకు తీసుకొస్తారు.
సో అలానే ఈ కాల్ డేటాని కూడా బయటకు తీసుకొచ్చి ఆమె కాల్ ఏదైతే మాట్లాడిందో ప్రియుడితో దాని ప్రకారంగా ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. వినయ్ అనే వ్యక్తిని కూడా మొత్తానికి పట్టుకున్నారు. పట్టుకుని అతను కూడా విచారిస్తే ఈ విషయాలన్నీ కూడా బయటపెట్టాడు. సో తండ్రి బిడ్డని, భర్త కొడుకుని చంపమని తల్లే చెప్పిందని వినయ్ చెప్పాడు. ఇప్పుడు ఆమె ఏం సాధించింది? అసలు ఇంత చేసింది, ఏం సాధించింది? బిడ్డను పోగొట్టుకుంది. ఆ బాధ ఆమె బ్రతుకున్నన్ని రోజులు ఖచ్చితంగా అనుభవిస్తుంది. అస్సలు మర్చిపోలే. నిద్దట్లో ప్రతిసారి ఆ బిడ్డ ముఖమే గుర్తొస్తుంది. భర్తను చంపుకుంది, జైలు పాలైంది. స్వాప్స్గా ఇప్పుడు ప్రియుడితో కలిసి కాలక్షేపం చేయగలరా? ఇద్దరు మంచిగా హోటల్స్కి వెళ్ళగలరా? శారీరక సంబంధం ఏదైతే ఉందో ఆ సంతోషాన్ని మీరు అనుభవించగలరా? ఇవన్నీ జైల్లో ఉంటాయా? జైల్లో చెప్పకూడదు ఉంటుంది. సో చాలామంది గ్రహించాలి, మహిళలు గొడవ వదిలించుకుంటే బాధలు తీరిపోతాయి, అతన్ని వదిలించుకుంటే బాధలు తీరిపోతాయి, ఈ రకంగా ఆలోచిస్తారు. బట్ ఏముండవు. మీరు ఏ తప్పులు చేసినా చట్టానికి మీరు ఖచ్చితంగా చిక్కుకుంటారు. మీకు నచ్చలేదు, హ్యాపీగా విడాకులు ఇచ్చింది, హ్యాపీగా విడాకులకు అప్లై చేయండి, ఇచ్చేయండి. మీ దారిన మీరు పోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడి మంచి స్థాయిలోకి రండి. ఎవరు కాదన్నారు? అలా చాలామంది వచ్చారు. చాలామంది మహిళలు అలాగే భర్త ఎదగనివ్వట్లేదని చెప్పి విడాకులు తీసుకుని బయటకు వచ్చి చాలామంది ప్రయోజకులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఆలోచించండి. అంతేగాని అసలు వీడిని చంపేద్దాం, వీడి మీద కక్ష తీర్చుకుందాం అని ఆలోచిస్తే ఎవరి జీవితాలు పోతాయి? ఒకవేళ మీకు బిడ్డలుంటే మీ బిడ్డ జీవితాలు పోతాయి. ఎందుకంటే అటు తండ్రి చనిపోయి ఇటు మీరు జైలు పాలయ్యి వాళ్ళు అనాథలుగా మారిపోతారు. అన్నం తినడం కోసం రోడ్ల మీద అడుక్కునే పరిస్థితి వచ్చేస్తుంది. ఎవరు చూసుకునేవారు ఉంటారు, రోడ్ల మీద పడిపోతారు. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఆలోచించుకుని నచ్చలేదా హ్యాపీగా విడాకులు ఇచ్చేయండి, సెలబ్రేషన్ చేసుకోండి, కేక్స్ కట్ చేయండి, అందరిని ఇన్వైట్ చేయండి. అందరి సమక్షంలో ఎలా అయితే పెళ్లి చేసుకున్నారో అందరి సమక్షంలో హ్యాపీగా డైవర్స్ తీసుకోండి, కొత్త జీవితాన్ని ప్రారంభించండి, ఎంజాయ్ చేయండి లైఫ్. ఇలా క్రైమ్ చేస్తే మీ జీవితాలు పోతాయి. సో ఇలా బెంగళూరులో అయితే మాత్రం ఇది జరిగింది. నిజంగా ఈ ఇన్సిడెంట్ చాలా బాధ కలిగిస్తుంది. ఇలాంటివి రోజు రోజుకి ఎక్కువ జరుగుతున్నాయి. బట్ ఇన్సిడెంట్లో ఒక 5 ఏళ్ళు బాబు చనిపోవడంతో ఆ కుటుంబంతో పాటు ఆ ప్రాంత వాసులందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి. రైట్, మీ కామెంట్స్ ఏంటి? దీనిపైన ఎలా స్పందిస్తారు మీరు? సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ విషయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నేను మీ తేజ. బెంగళూరులో ఒక దారుణమైన ఘటన జరిగింది. తండ్రి కొడుకు ఇద్దరు కూడా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచారు. అయితే ఆ రోజు ఇంట్లో వారితో పాటు భార్య కూడా ఉంది. ఎవరైతే అభినందన్ తండ్రి అని చెప్తున్నారో అతని భార్య హరిణి కూడా ఇంట్లోనే ఉంది. అయితే అభినందన్ అతని కుమారుడు యద్వీర్ ఇద్దరు కూడా ఒక గదిలో పడుకుని ఉన్నారు. తర్వాత హరిణి వేరే ఒక గదిలో పడుకున్నారు. తెల్లారేసరికి ఎంతసేపు అయినా సరే ఇదేంటి తండ్రి కొడుకులు ఇద్దరు డోర్ తీయట్లా, స్కూల్ ఉంది స్కూల్కి పంపించాలి, ఇతను ఆఫీస్కి వెళ్ళాలి,